హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి మంచి మోటివేషన్గా ఉండే టాపిక్ అయితే నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసిందనమాట. అక్క, మేము అయితే టైలరింగ్ చేస్తూ ఉంటాము, మాకు కొద్దిగా మోటివేషన్గా ఏదైనా ఒక వీడియో చేయక్క అని అయితే ఆ సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి. ఇప్పుడు ఆ సిస్టర్ కోసం అయితే కొద్దిగా మోటివేషన్గా ఉండే వీడియోస్ అయితే తీస్తానన్నమాట. చాలా వరకు వచ్చేసి మన ఆడవాళ్ళకు వచ్చేసి మిషను ఎక్కాలంటేనే మనకు ఇంట్లో పనితోనే అయితే మనకు సరిపోతూ ఉంటుంది. కాకపోతే బ్లౌజులు ఒక్కోసారి అర్జెంటు అనేది చాలా వరకు వస్తూ ఉంటాయి. కస్టమర్ ఒక్కసారి మన దగ్గరకు వచ్చామంటే మనం ఎలాగో వాళ్ళని ఆకట్టుకోవడం ఎలాగో మనకు తెలుసు చాలా వరకు. అలాగే మన ఒక్కసారి మన స్టిచ్చింగ్ కూర్చుంది అంటే ప్రతిసారి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అనేది వర్క్ అనేది మనకు పెరుగుతుంది. సో అందుకే అనమాట. అట్లా పెరిగినప్పుడు కొద్దిగా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ని బ్లౌజెస్ ఎలా కుట్టాలి ఏంటి అనే టెన్షను. ఇంట్లో పని, మన ఆడవాళ్ళంటేనే మనకి ఇంట్లో పని ఇంకా తెలిసిందే, ప్రతిదీ మనమే చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి చేసేవాళ్ళు ఉంటే అది వాళ్ళకి వేరు కథ. మనకు చాలా వరకు అయితే సింపుల్ ఫ్యామిలీనే ఉంటారనమాట. జాబ్స్ పరంగానో అలా వెళ్ళడం వలన సింగిల్ ఫ్యామిలీసే ఉంటారు. ఊరికే ఉండలేక ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటారనమాట. అందులో భాగంగానే ఇదొక టైలరింగ్గా ఎంచుకుంటారు. సో అందుకోసమని ఇంకా వర్క్ ఎక్కువైనప్పుడు సమస్య ఏంటంటే ఇంట్లో పని అది మేనేజ్ చేయలేక ఇది మేనేజ్ చేయలేక అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ ఏం పడద్దండి. మీరు అంటూ ఒక కొద్దిగా మైండ్ అనేది మన కంట్రోల్లో పెట్టుకొని కొద్దిగా ప్రశాంతంగా అయితే మైండ్ని అయితే ఉంచుకొని ఆలోచించండి. పొద్దున్నే ఒక 5:30కి అలా లేచి ఫస్ట్ వర్క్ గురించి ఆలోచించద్దండి. ముందు ఇంటి పని, మనకి ఇంటి పనుల తర్వాతే ఏదైనా. స్టిచ్చింగ్ అంటే అది వేరే వాళ్ళ విషయము. ఇంటి పని వచ్చేసి మనకు, మన పిల్లలకు, మన హస్బెండ్కి కంపల్సరీ అది మన బాధ్యత, చేయాల్సిన మన బాధ్యత. కాబట్టి ఫస్ట్ ఇంటి పని స్టార్ట్ చేసుకోండి. ఇంటి పని స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా 1 by 1 మీకంటూ ఒక ప్లానింగ్ అంటూ వేసుకోండి. ఎలా అంటే ఇంతవరకు లోపల మనకు వంట పని అంతా అయిపోవాలి, ఇంతవరకు మనకు ఇన్ని ఐటమ్స్ చేసుకోవాలని అయితే మన ప్లానింగ్ అనేది ముందే ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎలా అంటే మనకు ఎందుకంటే చేసుకుంటూ పోతే రోజంతా ఇంటి పని ఉంటుంది, టైం అనేది సరిపోదన్నమాట. అందుకోసమని ఒక టైం వరకే లిమిట్ అనేది పెట్టుకోండి. మనం చేసుకునే వంటల్ని బట్టి మన ఉండే విధానం అంటే ఒకరింట్లో ఉన్నట్లు ఇంకొకరింట్లో ఉండదు అనమాట. ఒకరి పద్ధతులు వేరు, ఒకరి ఫుడ్ వేరు ఉంటుంది. అలా ఆ విధంగా అయితే ప్లాన్ వేసుకొని మీరు వచ్చేసి మార్నింగ్ 5:30కి లేస్తే ఇది వచ్చి 9:30 కల్లా 10 కల్లా అయిపోవాలనే టార్గెట్ అయితే పెట్టుకొని పీస్ఫుల్ మైండ్తో అది ముందుకు రోజు నైటే మీరు ఏం చేయాలనేది అయితే ఆలోచించుకొని దానికి సంబంధించిన వంటకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అంటే వస్తువులు ఇవి రేపటికి ఇవి కావాలి, ఇవి అవసరం ఉన్నాయని ముందే చూసుకొని ఎర్లీ మార్నింగ్ వంటకు అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. 10:30 లోపల ఇంకా ఎట్లా తిరిగి 10:30 లోపల వంట అన్నీ అయిపోతాయి అన్నమాట. ఆ లోపల అంత పని అయిపోయి చేసుకొని తర్వాత మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని అయితే మిషన్ దగ్గరికి అయితే రండి. అప్పుడు మీ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ వచ్చేసి మీరు వంట పని టెన్షన్ పెట్టుకొని ఇక్కడ మిషన్ మీదకి ఎక్కిన అయ్యో నైట్కు మళ్ళీ ఇది చేయాలా అది చేయాలా అనేది పెట్టుకోకూడదు. ఎంత పని ఉన్నా కూడా మీరు మొత్తం ముగించుకొని ఇంకా ఆ రోజంతా నైటు 7 వరకు ఇంకా వంట గురించి ఆలోచించుకోకున్నట్ల, ఇంటి పని గురించి ఆలోచించుకోకున్నట్ల మీరు అనేది మిషన్ దగ్గరికి రావాలి. అలా వచ్చారంటే మీ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా మీ స్టిచ్చింగ్ చేసుకోగలరు. బాగా ప్రశాంతంగా అయితే మీరు అన్నీ ముగించుకోగలరు అనమాట. అలా ఆ విధంగా అయితే మీరు ఒక ప్లానింగ్ అంటూ మీకంటూ ఒకటి ఉండాలి. ఆ ప్లానింగ్ లేకపోతే మాత్రం మీరు వర్క్ ఉన్నా లేకున్నా మీరు టెన్షన్ పడుతూనే ఉంటారు. తర్వాత ఇంట్లోది పని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడ అనేది మీకు వర్క్ అనేది నడవదు. ఒక బ్లౌజ్ 2 రోజులు కుట్టేసరికి ఇంకా ఆలోచనలతో ఉండే ఎనర్జీ అంతా మనకు వెళ్ళిపోతుంది అనమాట. అలా ఆ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకొని వర్క్ దగ్గరికి రండి. మీ పీస్ఫుల్ మైండ్తో అయితే మీరు ఎన్ని బ్లౌజులు కుడతారో ఆ తర్వాత మీరే ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా,
ప్రతిరోజు ఇదే విధంగానే ఒక ప్లానింగ్ అంటూ ఇంపార్టెంట్ మనకి. ప్లానింగ్ ఒక్కోసారి బెడ్స్ కొట్టచ్చు, కానీ కంపల్సరీ అయితే మీకైతే ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా మంచి టైమింగ్ అంటూ ఉంటుంది.